కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో ప్రస్తుతం రాహు ఉంటూ కుజుడు వచ్చి చేరున్నాడు ఇప్పుడు. అయితే ఈ కుజుడు రాహు కలయిక ఎప్పటి వరకు ఉంటుందంటే 2 ఏప్రిల్ వరకు ఉంటుంది. తదుపరి శని కుజుడు కలుస్తారు. 2వ స్థానంలో ఉండేటువంటి శనితో కుజుడు కలుస్తాడు. దీని మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, అదేవిధంగా ఎటువంటి విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే ఎప్పుడైతే అంటే రాశిలో ఉందో ఇది సహజంగానే కొంత రాహు ఉన్నప్పుడు ఇమాజినేషన్స్ ఏదో కొంతమంది అంటుంటారు చూసారా, నాకేదో బ్లాక్ మ్యాజిక్ అయిందేమోనండి, నాకేదో గాలి చోకింది దూల్ చోకింది, ఇలాంటివి కొంచెం ఆ జీవుల కంటే ఆ యొక్క కుమ్మంలో పుట్టినటువంటి వారికి ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మార్స్ వచ్చి జాయిన్ అయ్యాడో తెలియకుండానే కోపం వచ్చేస్తుంటుంది. ఏమిటి చిన్న చిన్న విషయాలను ఎలా కోపడిపోతున్నా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, కారం ఉంటుంది, నాలుగు మీద వేగానే మండుతుంది. అదేమిటి దాన్ని ఎందుకు మండాలన్నా దాని సహజ లక్షణం అది. అలాగే కుజుడు గనక వెళ్ళి రాహుతో కలుస్తూ అది లగ్నంలో ఉంటే మనకు తెలియకుండానే కొంత అగ్రెసివ్ అయిపోతుంటాం. కాబట్టి కుంభరాశి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఒక్కోసారి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఇది గ్రహ ప్రభావం అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి కొంతమంది మనకి అదేదో సినిమాలో సై మూవీలో అనుకుంటాం, అదేదో ఇలా పగలగొట్టగానే వారికి నవ్వు వస్తూ ఉంటుంది ఆ గాలి పీల్చుకోగానే. అదేమిటి మనం అక్కడ అర్థం చేసుకునేది ఏంటి, కెమికల్ రియాక్షన్ వల్ల మనకు సంబంధం లేకుండా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం ఎప్పుడైతే రాశి మీద ఉంటుందో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంది, 2 ఏప్రిల్ వరకు ఉంది. కాబట్టి ఈ సమయం వరకు కొంచెం మీరు మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మరి 2వ స్థానంలోకి వెళ్తున్నాడు, అక్కడ మాత్రం మీరు కొంచెము ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎల్నాడు శని నడుస్తుంది. ఎల్నాడు శని నడుస్తూ కొంత 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నందుకు కుజుడు వచ్చి చేరుతున్నందుకు శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఎప్పుడు కూడా. ఎలా అయితే ఇప్పుడు చూడండి, బాగా చల్లగా ఉంది వాతావరణం, ఒక మంట వేసామనుకోండి, ఆ చల్లదనం పై వెచ్చదనం ఎలా వస్తుందో కోల్డ్కి కారకుడైనటువంటి శనికి అగ్రెసివ్ అండ్ అలాగే ఫైరీ నేచర్కి కారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతాడో మీనరాశిలో, అక్కడ ఏంటంటే కొంతవరకు గతంలో కొన్ని ఆగిపోయినటువంటి విషయాలు, ఫైనాన్షియల్గా అనుకోండి, కుటుంబ సంబంధించిన వ్యవహారాల విషయాల్లో కొన్ని నిర్ణయాలు అనుకోండి, అవన్నీ స్ట్రక్ అయిపోయినట్టుగా ఆగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అది కొంతవరకు ముందుకు కదలడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన. బికాజ్ ఆఫ్ పంచమంలో కుజుడు గురువు ఉన్నాడు. ఈ పంచమంలో గురువు ఉండడం వల్ల కూడా ఏంటంటే ఆలోచన తీవ్రమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇది చేయండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని కుజ రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లం తినిపిస్తూ ఉండండి. వీటి వల్ల ఏమవుతుందంటే మీ తత్వంలోని మీ సిచ్యువేషన్స్లో అన్నింటిలో కూడా చక్కటి మార్పు మీరు చూస్తారు. అయితే ఇదే కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా కుజరాహు ఈజ్ అతి కోపము, అగ్రెసివ్ నేచరు, హైపర్గా ఉండేటువంటిది, శక్తివంతంగా ఉండేటువంటి కాంబినేషన్. కుజా శని కూడా అంతే. అంటే ఏమిటి, కర్మకారకుడైనటువంటి శనికి మన ఎనర్జీ కారకుడైనటువంటి కుజుడు కనెక్ట్ అయ్యాడు. సో కర్మ ఈజ్ ఎనర్జెటిక్ కర్మ, అగ్రెసివ్ నేచర్ దీన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మరి అందరికీ ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇబ్బందే ఇవ్వాలా ఏమిటి అంటే ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని బట్టి చూసుకోవాలి. ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి కాంబినేషన్ మీకు, అప్పుడు వాళ్ళ జీవులు అంటే వాళ్ళ యొక్క తత్వం అనేటువంటిది కంప్లీట్గా కొంత చిన్న చిన్న విషయాలకి అగ్రెసివ్నెస్ రావడము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈ యొక్క శని కుజులు కానీ కుజరాహులు కానీ ఉన్నప్పుడు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి లగ్నాధిపతితో కలిసి ఉన్న లగ్నాన్ని చూస్తున్న ఈ యొక్క కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే మనకి ఒకవేళ ధనస్థానంలో ఉంటే ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఎలాగా అంటే ఒక్కొక్కసారి ఎవరైనా పవర్ జనరేటింగ్ రిలేటెడ్ ధనయోగం, పవర్ రిలేటెడ్ సంబంధంగా ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తయారు చేసే ఇలాంటి వాటి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కుటుంబ సభ్యులతోని ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది. అదే మూడ్లో ఉంది ఈ కాంబినేషన్. మళ్ళీ చెప్పిన కాంబినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుజరాహు కానీ
లేకపోతే కుజుడు శని కానీ గుర్తుపెట్టుకోండి. సో 3లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అన్నదమ్ములతో గొడవలు ఇస్తుంది, కానీ మీకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. అంత అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ లగ్నానికి శుభులకి పాపులకి తేడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ముఖ్యంగా కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఆ లగ్నానికి కుజుడు శుభుడా రాహు శుభుడా, లేకపోతే కుజుడు శుభుడా శని శుభుడా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎవరిని క్యాప్చర్ చేశారు, ఆ క్యాప్చర్ని బట్టి మీకుండే లగ్నాన్ని బట్టి కూడా చిన్న పిసర ఆ తేడా అనేటువంటిది వస్తుంది. అంటే ఒక గొడవ జరిగినప్పుడు మీకు లాభం కలగాల నష్టం కలగాల అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఈ 4వ స్థానంలో ఉన్నదనుకోండి ఎవరికైనా కుజుడు రాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ, అప్పుడు వారికి ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద తీసుకోకూడదు. ఇంట్లో జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేర్ల మీద కానీ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఒక్కొక్కసారి కొన్ని చూడండి మోసపోవడాలు లేకపోతే కొన్ని గొడవలు జరగడాలు ఈ ప్రాపర్టీ మీద ఇస్తూ ఉంటుంది. ఇక పంచమం అయితే సంతానంతో కొంత గొడవలు ఉంటుంటాయి, అదేవిధంగా ఫ్రెండ్స్తో గొడవలు ఉంటాయి, షేర్ మార్కెట్ మూలంగా వీళ్ళు ఇబ్బంది పడతారనేటువంటిది అర్థం చేసుకోవాలి. 6లో కనుక ఈ కాంబినేషన్ ఉంటే టఫెస్ట్ ఫైట్ అంటే ఏమిటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అసలు అర్థం కాదు అవతలడికి, బాబా ఇంత స్ట్రాంగ్ ఏంటారా మనిషి అని. 6th హౌస్ ఈజ్ పరాక్రమ స్థానంగా మరియు శత్రు నాశన స్థానంగా చెప్తారు. అందుకే పాపగ్రహాలు 6లో ఉన్న వాళ్ళతో ఎక్కువ శత్రుత్వాలు పెట్టుకోకూడదని శాస్త్రం. ఇక 7వ స్థానంలో కనుక ఉంటే మాత్రం జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అంశాలని పార్ట్నర్స్తోని గొడవలు జరుగుతుంటాయి. లగ్నం నుంచి అష్టమంలో ఉన్నప్పుడు తాతగారి ఆస్తి విషయంలో గొడవలు రావడము, తాతగారి ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకుండా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం చేస్తూ ఉండాలి. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రి గారికి కాస్త అగ్రెసివ్ నేచర్ ఉండడము, అదేవిధంగా తండ్రి గారికి గమనించుకున్నట్లయితే తనకి కొంచెం బీపీ లెవెల్స్ ఇవి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఈ కాంబినేషన్ 4లో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు కూడా కొంత యాక్సిడెంట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉంటే వృత్తిలో రాక్షసుల్లా పనిచేస్తారు. అదేవిధంగా ఏంటంటే అతనంటే బాబోయ్ ఆయనంటే కెరియర్లో చాలా ఇదండి, లేకపోతే కెరియర్లో ఒక్కోసారి ఏమవుతుంటుంది అంటే కొలీగ్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. ఇక లాభంలో ఉంటే అన్ని రకాల లాభాలు ఇస్తాయి 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడము, లేదా మ్యారిటల్ లైఫ్ కొంత డిస్టర్బెన్సెస్గా ఉండడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారు ఆస్తి పరంగా కూడా చూసుకుంటాం 12వ స్థానం అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంది, వెంటనే భయపడిపోవడం కాకుండా మీకు అసలు ఆ దశలు వచ్చాయా లేదా చూసుకోండి. ఆ మహాదశలు అనేవి రాకుండా ఏదో అయిపోతుందేమో, అమ్మో ఏదో మనకి కాంబినేషన్ ఉంది కాబట్టి అని అనుకోకండి. ఒకటి మహాదశలు అంతర్దశలు రావాలి. మహాదశ లేదు చిన్నప్పుడే అయిపోయింది, దాని ప్రభావం ఉండదు, పాయింట్ నెంబర్ 1. రెండవది అక్కడ అసలు అది యాక్టివ్ అవ్వదు ఒక్కోసారి, అంటే పోర్ట్ఫోలియోస్ ఏది కూడా దానికి కనెక్టివిటీలో ఉండవు. అలాంటప్పుడు కూడా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు అగ్రెసివ్గా ఉంటేనే అది యాక్టివ్ అవుతుంది. మీరు అగ్రెసివ్ నేచర్ తగ్గించుకుంటే కూడా అది యాక్టివ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3లో ఉంది, కమ్యూనికేషన్స్ ద్వారా గొడవలు రావాలి, కానీ మీరు దాన్ని అర్థం చేసుకొని అస్సలు మీరు అగ్రెసివ్ నేచర్ని అసలు ప్రదర్శించకుండా చాలా కూల్గా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉంటే అది యాక్టివ్ అవుతుంది. ఎప్పుడు కూడా మన యొక్క యాక్టివిటీస్ మీద గ్రహం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని చేసి ఆ కర్మ తగ్గట్టుగా గ్రహం యాక్టివ్ అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి దీనికి పరిహారాలు ఏమిటి? కుజరాహువులు కలిసి ఉంటే రావి చెట్టు కిందని ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము, ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి చిటికెడు వేసి కలిపేసి ఆ యొక్క నీటితోనే మీరు ఆ నీటిని పట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద వేయడం. అదేవిధంగా శని కుజులు ఉన్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్, బెల్లము ఇటువంటి పదార్థాలు తినిపించడము, మరియు వీలైనంత మటుకు శివాభిషేకం ఎక్కువగా చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము, చండీ పారాయణం లాంటివి చేయించుకుంటూ ఉండడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దీని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.